ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని, అదేవిధంగా వాళ్ళ ఉప ప్రధాని వీళ్ళిద్దరూ కూడా జమ్మూ కాశ్మీర్ అంశం గురించి వాళ్ళ అక్కసును వెలగక్కారనే చెప్పాలి. అసలు ఏమన్నారు భయ్య వీళ్ళిద్దరు అంటే, ఒకటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రధాని గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. వాళ్ళ ప్రధాని ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్రిక్తత పరిస్థితులు, వీటన్నిటికి కారణం ఆ కాశ్మీరే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఇంకోటి ఏమంటున్నాడో తెలుసా ఆయన, ఇప్పుడు మనకి 2019లో కొంచెం శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 370 రద్దు చేసేసారు. అయితే మరి ఈ రద్దు చేసే సమయంలో ఇండియా కేవలం ఏకపక్షంగా వ్యవహరించింది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మరి ఏకపక్షంగా వ్యవహరించింది కాబట్టి మేము దీన్ని న్యాయపరంగా మరి ఒక సొల్యూషన్ దొరికే విధంగా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే అతను చెప్పింది అదైతే, ఇంకో పక్కన వాళ్ళ ఉప ప్రధాని ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకునేది. సో ఎవరైనా సరే మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే వాళ్ళని ఫ్రెండ్గా ఆదరిస్తాము. అలా కాకుండా మన మీద ఎవరైనా సరే తిరుగుబాటు చేయాలని కానీ, లేదంటే మనల్ని దోపిడీ చేయాలి కానీ లేదంటే ఇంకేదైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టాలని కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మరి ధీటుగా బదిలివ్వడానికి మన పాకిస్తాన్ సైన్యం ఉంది అని చెప్పేసి ఆ ఉప ప్రధాని చెప్తా ఉన్నాడు అనమాట. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఈ అంశం తీసుకొచ్చారో, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఇప్పుడు.